హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నమ్మకం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలోని రైతు పంట ఆశించినంతగా పండకపోవడంతో మానసిక అశాంతికి గురయ్యాడు. భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆ రైతు భార్య గుర్తించింది. శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించి 40 రోజులు దీక్షగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భార్య సలహా ఇచ్చింది. అప్పటికే గ్రామంలో చాలామంది రైతులు దీక్ష తీసుకొని గుడి వద్ద భజనలు చేస్తున్నారు. దీక్ష గురించి తెలుసుకుందామని మాల ధరించి ఉన్న స్వాములను కలిశాడు. వారు రైతు నిర్ణయాన్ని స్వాగతిస్తూ చెడు అలవాట్లకు, విలాసాలకు దూరంగా ఉండాలి అన్నారు. వస్త్ర నియమం పాటిస్తూ 2 పూటల చన్నీటి స్నానం, ఒంటి పూట భోజనం, బ్రహ్మచర్యం, భూసాయనం లాంటి ఇతరత్ర కఠిన నియమాలను పాటించాలి అన్నారు. అన్నిటికీ అంగీకరించిన రైతును గురుస్వామి దగ్గరకు తీసుకువెళ్లారు. మాలధారణ చేయాలని ఉందని, చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందా అని రైతు గురుస్వామిని అడిగాడు. గురుస్వామి చిరునవ్వుతో, రైతువైన నీవు ఏ నమ్మకంతో పంటలను పండిస్తావు అని అడిగాడు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో అని రైతు బదులిచ్చాడు. విత్తనాలు ఎలాంటివో, ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియదు. ఏ చీడ పడుతుందో, ఎంత దిగుబడి వస్తుందో తెలియదు. బాగా పండినా మంచి ధర పలుకుతుందో లేదో కూడా తెలియదు. కానీ పంటలు పండిస్తున్నావు అంటే అంతా మంచే జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నావు. అదే నమ్మకం దేవుడి మీద కూడా పెట్టు. మంచి ఫలితాలు తప్పక పొందుతావు అని వివరించాడు గురుస్వామి. నిజమే, ఏదైనా నమ్మకంతో చేయాలి. భూమిపై ఎక్కడ తవ్వినా నీరు దొరుకుతుంది. అయితే రైతుకుండే విశ్వాసం తవ్వేవాడికి ఉండాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా అని మాలధారణకు మనస్ఫూర్తిగా భక్తితో ఉపక్రమించాడు రైతు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన నమ్మకం అనే కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కథలను యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి.